తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే కులగణన మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కులగణన జరిగింది, అది భారతదేశానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నది అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఒక అన్ని స్టేట్ల ఎంపీలకు ఒక చూపించారు. ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. దాంట్లో పవర్ ఉండదు, మన్ను దాని ప్రజెంటేషన్ తప్ప నాకే ఉండదు. దాంట్లో అసలు ఏం జరుగుతున్నది సెకండ్ పక్కన పెడితే. ఇక దాని మీద బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసినామంటే దాని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. కరెక్ట్గా బీసీ కులగణన చేయలేదు, కరెక్ట్గా ఒక సాధారణ సర్వే లాగా చేయలేదు, ఇదో బూటకపు కులగణన సర్వే అని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీఏ క్లియర్గా చెప్పినటువంటి సంగతి. అయితే ఇవన్నీ జరిగినటువంటి పర్సనల్ దాంట్లో అది ఏం జరిగింది అనేది ఒక పక్కన పెడితే, తర్వాత 42% రిజర్వేషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి పార్లమెంట్లో కొట్లాడాలి, అది అని కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది నిన్న క్లియర్గా అర్థమైంది. మరి విద్యా ఉద్యోగాలల్లో ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% ఎవరికి బీసీలకు ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. దాంట్లో మరి మైనార్టీలను కలిపారు, కాకపోతే మైనార్టీలతో మాకేం పొత్తు అనేది బీజేపీ వాదన వినిపిస్తూ ఉన్నది. అయితే ఇక మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది దీని మీద. ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టారా అనేది ఒకవైతే స్లాబ్ మాత్రం ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. అసలు 42% అర్హులే కాదు అనేది అంటే ఇక దాంట్లో కోర్టులో పోయి కొట్లాడుకుందాం అనేది టోళ్ళు ఊడుకుంటారు, కోర్టులో కొట్లాడేటోళ్ళు ఉంటారు. ఆల్రెడీ దానికి కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ వంకర బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడినటువంటి మాటలలో ఇక మీడియాపై ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లపై పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కార్యకర్తలు కావచ్చు, మరికొంతమంది. ఏం జరిగింది అంటే గతంలో 14 రోజుల పాటు రిమైండ్లో ఉన్నటువంటి ఆర్జీటీవీ తెలుగు సంబంధించినటువంటి రాజ్ కుమార్ను మరొకసారి నోటీసుల రూపంలో పలకరించింది ప్రభుత్వం. అసలు ఏం చేసిండు, అసలు ఏం జరిగింది అనేది తెలియకుండా అసలు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మొరబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్ళ మీద కక్ష సాధింపు చర్యగానే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వెళ్తూ ఉన్నది. ఎందుకు ఏమిటి అంటే దానికి సమాధానం ఉండదు. జస్ట్ కేసు అయింది, నోటీస్ ఇచ్చినామా ఎత్తుకపోయినామా అన్న పనితీరు కాంగ్రెస్ పార్టీ చూపిస్తూ ఉన్నది. యూట్యూబర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజాన్ని నిర్భయంగా తీసుకొచ్చి ప్రజా అభిప్రాయాన్ని చూపించేటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద వేటు వేయడానికి కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధిని చూపిస్తూ ఉన్నది అనేది ఈరోజు అందరి ముందే బహిరంగంగానే బయటపడతా ఉన్నది. దీన్ని టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఆర్జీటీవీ రాజ్ కుమార్పై పెట్టినటువంటి అక్రమ కేసులను ఇమీడియట్గా ఎత్తివేయాలి. అసలు అది ఏం సంబంధించింది అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చూసుకుందాం. అసలు ఆయన ఏం చేసింది అనేది ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇక ఇది అండర్ సెక్షన్ 173 and 176 BNSS, తర్వాత TSPM ఆర్డర్స్ 4,70,500 ఇది TSPM ఆర్డర్స్ అంట. డిస్ట్రిక్ట్ కరీంనగర్, PS హుజురాబాద్ టౌన్ ఇయర్ 2025, FIR నెంబర్ 135/2025, 12/4/2025. యాక్ట్స్ వచ్చేసి ఏమేమి యాక్ట్స్ కింద ఈయనకు పెట్టిరు అంటే 192, 352, 353/1(b), 356/2, R and W 61/2 BNS కింద ఈయన పేరు మీద సెక్షన్స్ మాట్లాడదాం. ఆ సెక్షన్స్ అసలు ఏమేమి చెప్తాయి, ఏం సంగతి అని. ఒకసారి అక్యూరెన్స్ ఆఫ్ అఫెన్స్ థర్స్డే డేట్ అండ్ టైం 10/4/2025 9 గంటల సమయానికి ఇక్కడ ఏమొచ్చింది డే టు టైం అని వచ్చేసి ఇక అంతా ఇంకా కాన్సెప్ట్ ఎక్కడ పెట్టిరు ఎవరు పెట్టి ఫిజికల్ ఫీచర్స్ డిమానిటర్స్ డీటెయిల్స్ ఆఫ్ ద సస్పెక్ట్ అని చెప్పేసి డేట్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ 3, బిల్డ్ 4, హైట్ 5, కంప్లికేషన్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 7, తర్వాత టీతో ఇదన్నీ ఏదో మనకు సంబంధించినటువంటి టాటూ 19 స్కేర్ అది అని, తర్వాత నో డిలే రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైంటెంట్ ఇన్ఫార్మేట్ అండ్ నో డిలే. తర్వాత అసలు ఏ కంప్లైంట్ పెట్టినాడు ఎక్కడ గుర్రం నేమ్ సిన్స్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ రివీల్స్ కమిషన్ ఆఫెన్స్ as mentioned item number గుర్రం ఇన్స్పెక్టర్ సార్, దీనికి సంబంధించి గుర్రం తిరుమల్ గారు ఇన్స్పెక్టర్ ర్యాంక్. ఇగో ఇది కంప్లైంట్ చేసినటువంటి కాపీ. ఎవరిది
Indian Youth Congress Huzurabad Mandal. To the Inspector of Police Huzurabad Police Station, sir, subject to take stringent action against @RGTV HD 9949 RGTV HD and offenders of account handlers for uttering derogatory statement, morphing pictures and creating edited fake videos. Honorable Chief Minister Sri Yanamal Revanth Reddy circulating the same in social media platform by defaming his image and reputation and request to prosecute them in accordance with law. Accordance with law, the undersigned do hereby submit this complaint is being filed to bring to your attention a very serious case. Derogatory comments, morphing the photos and creating videos. Honorable Chief Minister Natu oka copy pettiru. Sincerely, Panjala Arvind, Youth Congress Mandal President. Ikkada aina sign undi. Mekala Rajkumar, Youth Congress Mandal Vice President anedi ikkada undi. Challuri Vishnuvardhan, Youth Congress Mandal Vice President anedi ikkada undi. Edited with that the copies, X Twitter links, images consisting derogatory statements, defaming quotes and morphed photos and edited videos is attached herewith for good self to initiate immediate action anedi oka dani meeda raaskuntocharu. Adal endi ante Yanamal Revanth Reddy gari defaming cheyadaniki ivanta jaruguta unnadi anedi okati chupista unte marokati idi ikkada యూత్ కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టిరు. ఏమని? మార్ఫింగ్ ఫోటోలు నడుస్తూ ఉన్నాయి, అది నడుస్తూ ఉన్నది, ఇది నడుస్తూ ఉన్నది. ఒక దాని మీద ఆర్జీటీవీ మేనేజ్మెంట్కి ఇచ్చిరు. గతంలోనే ఆర్జీటీవీ ఆక్యుపేషన్స్ పొలిటీషియన్స్ హుజురాబాద్ సంబంధించినటువంటి మండల్ సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టారు. ఏమని కేసు పెట్టిరు? మార్ఫింగ్ ఫోటోలు నడుస్తూ ఉన్నాయి, డీఫేమింగ్ చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, మిగతా వ్యక్తులను డీఫేమ్ చేయడానికి ఆర్జీటీవీ పనిచేస్తూ ఉన్నది, మార్ఫింగ్ ఫోటోలు వాడుతూ చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ చేస్తూ ఉన్నారు. పెద్ద ఆరోపణల అది ఎంత నిజం ఉంది అంటే ఈడేం పెట్టారు? 192 బిఎన్ఎస్ కింద పెడితే 192 బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెప్తా ఉన్నది తెలుసా? భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 192 అల్లర్లను సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి తెలిసినా లేదా ఉద్దేశపూర్వకం రెచ్చగొట్టడం ద్వారా ఏదైనా చర్యను ద్వారా అల్లర్లను ప్రోత్సహించే పనిగా పెట్టుకున్నారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అంటే ఒక మనిషిని డిఫేమ్ చేయడానికి ఒక భారత బిఎన్ఎస్ని సెక్షన్ అల్లర్లు సృష్టించే కార్యక్రమం తీసుకున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి దీని మీద సెక్షన్ పెట్టారు. అయితే ఇంకొక సెక్షన్ 352 బిఎన్ఎస్ పక్కనే ఉన్నది. ఒకసారి చూడు, 352 బిఎన్ఎస్ ఏం చెప్తా ఉన్నది అంటే ఆడ పెట్టినటువంటి కేసులు చూడొచ్చు ఒకసారి. 352 బిఎన్ఎస్ ఏం చెప్తా ఉన్నది? భారత న్యాయ సంహిత ఏం చెప్తా ఉన్నది? సెక్షన్ 352 శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఒక మనిషిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి ఉన్నటువంటి ప్లేస్లలో ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఒకటి చేస్తూ ఉన్నది. ఇది ముఖ్యంగా ఎవరైనా మరొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అవమానించే పరిస్థితులను కవర్ చేస్తుంది. వారి మాటలు లేదా చర్యల హింసాత్మక చర్యను లేదా ప్రజాశాంతికి భంగం కలిగించేలా వచ్చని తెలుసుకొని, అంటే ఒక శాంతి ఉన్నటువంటి ప్లేస్లలో ఒక 352 బిఎన్ఎస్ ఏం చెప్తా ఉన్నదంటే ఒక మనిషిని ఉద్దేశపూర్వకంగా కానీ తెలిసి చేయడం వల్ల ఇది జరుగుతూ ఉన్నది అనేది ఒకటి చెప్తా ఉన్నది. 353(1)(b ఏం చెప్తా ఉన్నది బిఎన్ఎస్? ఇవన్నీ ఒకసారి చూడు ప్రజలారా, ఎంత కుట్రపూరితమైనటువంటి అయినా ప్రజాసేకరణ కోసం హుజురాబాదు కొన్ని ఏరియాలలో తిరిగిండు. దాంట్లో స్థానిక కొంతమంది నాయకుల గురించి ప్రభుత్వం ఎలా ఉన్నది, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నది అనేది ఆయన మైక్ పెట్టి అడగడమే ఆయన బాధ్యత. అంటే ప్రజా ఉద్దేశం తీసుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఇలాంటి కేసులు పెడతా ఉన్నాం. అయితే బిఎన్ఎస్ ప్రకారం ఏం చెప్తా ఉన్నది 353 బిఎంలో అంటే గతంలో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ 353 ప్రభుత్వ ఉద్యోగి తమ విధిని నిర్వహిస్తున్నప్పుడు వారిపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలప్రయోగం చేయడం వంటి నేరాలకు సంబంధించింది. ఇది గుర్తించదగిన మరియు బెయిల్ ఇవ్వలేని నేరం అని కూడా చెప్పారు. అంటే ఆడ ప్రజాసేకరణ చేయడమే ఒక నాన్ బెయిలబుల్ కేసు అయినట్టు విధంగా ఈ సెక్షన్ ఉన్నది.
తర్వాత మరొకటి ఏంది 356 BNS/2 ఏం చెప్తా ఉన్నది? 356/2 BNS ఏం చెప్తా ఉన్నది అంటే బిఎన్ఎస్ ప్రకారం పరువు నష్టం బిఎన్ఎస్ 356/2 కింద పరువు నష్టం శిక్షను బిఎన్ఎస్ 356/2 వివరిస్తుంది. బిఎన్ఎస్ 356(1)లో నిర్వహించిన విధంగా పరువు నష్టం కలిగించినందుకు 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష, జరిమానా లేదా 2 లేదా సమాజ సేవతో శిక్షించబడినవి వచ్చని పేర్కొంది. అక్కడ పబ్లిక్ మాటలు వింటున్నటువంటి వాళ్ళకు ఇంకా పబ్లిక్ మాట్లాడినటువంటి మాటలను చూపించే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఇవన్నీ సెక్షన్లు వర్తిస్తాయి. ఇంకా 61/2 బిఎన్ఎస్ ఏం చెప్తా ఉన్నది? ఇది నేరపూరిత కుట్రతో వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా నేరపూరిత కుట్రలో భాగస్వాములైన వ్యక్తులను విధించే శిక్షను ఇది వివరిస్తుంది అనేది ఒకటి చెప్పారు. అయితే నిజానికి ఒక జర్నలిస్ట్గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి, ఒక ఛానల్ నడుపుతున్నటువంటి ఇలాంటి సెక్షన్లకు సంబంధించినటువంటి పాల్పడతారా? మరి ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర కాకపోతే ఏమనుకోవాలి? దీన్ని ఎన్ని రోజులు ప్రశ్నిస్తే గతంలో ఆ సర్కార్ అలా చేసిందని ఈడి తెరిచి మేమే నెత్తి మీదకి ఎక్కించుకున్నాం కదా సార్ మిమ్మల్ని. యూట్యూబ్ వాళ్ళు లేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదా? ఆ రోజు శబాష్ బిడ్డ అని చెప్పినటువంటి మీ నోర్లంతా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నోర్లంతా ఒకనొక సమయంలో మీ కార్యకర్తలు బయటికి రాకపోతే ఫలానా ఛానళ్ళు కొన్ని రోడెక్కి జై కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పకుండా ఇక్కడ కేసీఆర్ ఓడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఏంటి? అసలు ఎందుకని ఈ విధంగా యూట్యూబ్ ఛానళ్లను భయపెడతా ఉన్నారు? ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేయాలని మనతో పాటు ఎవరైతే ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిందో ఆయన రాజ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. రాజ్ కుమార్ లైన్లో తీసుకున్న ప్రయత్నం చేస్తాం. అన్న రాజ్ కుమార్ అన్న నమస్తే. అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్. అయితే 192 BNS 352 BNS 353(1)(1)B 356/2 61/2 ఇవన్నీ సెక్షన్లు ఎందుకు ఏ విధంగా ఇన్ని సెక్షన్లు పెట్టాల్సి వచ్చిందన్న మీ మీద? అన్న ఇది 6 months బ్యాక్ మేము ఏదైతే ఇది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ నియోజకవర్గంలో లాస్ట్ టైం పబ్లిక్ బైట్స్ గ్రౌండ్ వర్క్ చేయడానికి పోయినామన్న యాక్చువల్ గా. సో దానికన్నా ముందు ఎంపీ ఎలక్షన్ ముందు రాష్ట్రం అంతటా మేము ఒక రౌండ్ వేసుకొని వచ్చినాం. ఎట్లుంది ఏంది 100 రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉంది అనుకుంటా 6 గ్యారెంటీల పైన అంశం పైన మాట్లాడినాము. సో ఇప్పుడు జనాలు తిట్టిన దానికి మనం ఏం చేస్తామన్నా? జనాలు అగ్రెసివ్ ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కాక చాలా ఇబ్బందులు ఉన్నారు. దానిపైన మనం క్వశ్చన్ రేజ్ చేయడము, ప్రశ్నించడము, ట్విట్టర్ వేదిక కావచ్చు లేదంటే యూట్యూబ్ ద్వారా కావచ్చు, మనం ఇలా ప్రశ్నించుకుంటూ పోవడం జరిగింది. కానీ మనం ఎక్కడన్నా మనం డైరెక్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం డైరెక్ట్ ఎక్కడన్నా అబ్యూస్ గా ఎక్కడ మాట్లాడలేదు. పబ్లిక్ మాట్లాడిన దానికి పబ్లిక్ తోటే మనం మళ్ళీ జనాలు చూపించే ప్రయత్నం చేసినమే తప్ప మనం డైరెక్ట్ ఒక జర్నలిస్ట్ గా మనం ప్రశ్నించడం తప్ప ఎప్పుడు ఎక్కడ అబ్యూస్ వర్డ్ కూడా వాడలేదు ఇప్పటి వరకు. అలాంటిది లాస్ట్ టైం ఇదే పాలకుర్తిలో ఒక ఇష్యూ పైన కక్షపూరితంగా నా మీద అక్రమ కేసు పెట్టి జైలుకు 14 days రిమాండ్ తరలించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో ఒక కేసు అయింది. పాలకుర్తి అంటే ఝాన్సీ రెడ్డి గారి యశస్విని రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో యశస్విని రెడ్డి కాన్స్టిట్యున్సీ. నేను అప్పటికి నన్ను గ్రౌండ్ వర్క్ చేస్తా అంటే ఆమె నాకు డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని, నువ్వు ఎట్లా తిరుగుతారో నా కాన్స్టిట్యున్సీలా, వీళ్ళు పరిపాలన ఇడిచిపెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పైన ఎట్లా ఉన్నారో వీళ్ళు కింద కూడా అట్లే ఉన్నారు. పైన అతని భాష తీరు ఏ విధంగా ఉందో కింద భాష తీరు కూడా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ భాష తీరు కూడా అదే విధంగా ఉందన్న. ఇప్పుడు మనం ఏం తప్పు చేయడం లేదు కదా. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో నువ్వు 100 రోజులు అమలు చేస్తామని చెప్పిన మేనిఫెస్టో ఏమైందని అడుగుతున్నామన్నా. అడిగిన దానికి పబ్లిక్ తిట్టిన దానికి రేవంత్ రెడ్డి ఏమో డైరెక్ట్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బట్టలు ఇప్పి కొడతా ఒక్కొక్కరు అనుకుంటా మాట్లాడతాడు. కిందేమో వీళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ అనుచరులతో ఫోన్లు చేసి మనల్ని బెదిరిస్తారు. ఈ విధంగా ఇప్పటికీ 4-5 కేసులు అయిపోయినాయి. ఇప్పటి కూడా ఎప్పుడు వచ్చి మక్కలు అరెస్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది మళ్ళా అంటే 6 నెలల కింద 14 రోజులు రిమాండ్ అయ్యి వచ్చారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ నోటీస్ కొత్తది?
ఇప్పుడు ఆర్జీటీవీని టార్గెట్ చేసిన కంప్లీట్ గా, ఆర్జీటీవీని టార్గెట్ చేసి మొత్తం ఒక్కొక్క చోట కంప్లీట్ గా బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో ఏముంది, కింద వాళ్ళు ఇచ్చిన దాంట్లో స్టేట్మెంట్ ఏముంది, ట్విట్టర్ ని బ్యాన్ చేయాలి, ట్విట్టర్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయాలి అన్నట్టుగా ఉన్నది. అంటే ఎందుకు భయపడుతుండు, వాళ్ళ అబ్యూజ్ ఏమున్నది? నువ్వు ఇచ్చిన గ్యారంటీల పైన కొట్లాడుతున్నావు తప్ప అలా అబ్యూజ్ ఎక్కడ కనిపించింది నీకు? అబ్యూజ్ ఉంటే కింద మెన్షన్ ఎందుకు చేయలేదు మరి? ట్విట్టర్ బ్యాన్ చేయాలని చెప్పింది కదా. అబ్యూజ్ ఎక్కడ, వాటి ఎక్కడ? నేను కంప్లైంట్ ఏమన్నా అబ్యూజ్ గా పెట్టి ఉంటే కంప్లీట్ గా బ్యాన్ చేయాలని ఒక స్క్రిప్ట్ రాసి అలా పెట్టాలి కదా. లేదు కదా. అలా ట్విట్టర్ ని బ్యాన్ చేయాలంటే కంప్లీట్ గా వీళ్ళు జనాలు తిరుగుతున్నారు, కంప్లీట్ గా అగెనిస్ట్ గా మనకు వీడియోలు చేస్తున్నారు అన్న దానిపైన వాళ్ళు కక్షపూరితంగా మనకు ఇబ్బంది పెడుతున్నారే తప్ప ఇప్పటి కూడా కంప్లీట్ గా అన్న ఒకటి కాదు, ఇప్పుడు 100 ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే కేసు అవుతుందో అక్కడ నుండి మనకు కంప్లీట్ గా రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తావు అనేసి. అంటే ఇప్పుడు పని అయిపోయింది అన్న. ఇప్పుడు అంటే అదే కేసుని మళ్ళీ పురోగతి తీసుకొచ్చుకుంటూ మళ్ళీ కొత్త చోట్ల కొత్త కేసు పెడతా ఉన్నారు, అంతేనా? కొత్త కేసులు పెడతా ఉన్నారు. కంప్లీట్ గా బ్యాన్ చేయాలి, వీళ్ళు బయట తిరగనివ్వద్దు, వీళ్ళు ప్రశ్నించొద్దు అన్న దానిపైన వీళ్ళు కంప్లీట్ గా అదే విధంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకనొక సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి రాని రోజులలో మనమే కదా బయటకు పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి కారణం. అప్పుడు కూడా మేము పార్టిసిపేట్ చేసినామన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రానికి అవినీతి పరిపాలన జరుగుతుంది, అప్పుడు కూడా మేము గ్రౌండ్ లో వర్క్ చేసినాం. ఇవన్నీ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డికి. అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం కదా. ఏదైనా ఏమన్నా అంటే ప్యాకేజీలు తీసుకున్నట్టు విధంగా మాట్లాడుతా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ప్యాకేజీలు తీసుకొని ఒకరి మీద అదిమతి పోసే ప్రయత్నం చేస్తారు, అది ఇదని. వాళ్ళ తీర్మానం వల్ల అంటాడు ఆ ఎమ్మెల్సీ, ఆ డైరెక్ట్ అంటాడు అన్న ప్యాకేజ్ తీసుకున్నారు పలానోడు 15 లక్షలు 17 లక్షలు ప్రూవ్ చూపివు కదా నువ్వు. 15 లక్షలు ప్యాకేజ్ తీసుకున్నట్టు ఎవరైతే తీసుకున్నారో ప్రూవ్ చూపివు కదా నువ్వు. అట్లా చెప్తారు అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చి ఉంటారన్న మరి? అప్పుడు ప్రశ్నించినప్పుడు మరి బీఆర్ఎస్ పైన ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు ప్యాకేజ్? వాళ్ళకే లేకుండా మనకే ఇచ్చినాం చెప్పాలి కదా, స్పష్టంగా చెప్పాలి కదా. వాళ్ళు 192 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే అల్లర్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, దానివల్లనే ఆ 192 సెక్షన్ మీ మీద పెట్టడం జరిగిందని ఆ సెక్షన్ చెప్తా ఉన్నది. నిజంగానే మీరు ఆడ రెచ్చగొట్టే ప్రయత్నం కానీ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసిరా ఆ ఏరియాలలో? అన్న ఎప్పుడన్నా ఎక్కడ మా ఛానల్ మొత్తం రివ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా రివ్యూ చేయమని చెప్పండి. మీ చిత్రగుప్త ఛానల్ ద్వారా చెప్తున్నా అన్న, మేము స్టార్టింగ్ నుండి ఇచ్చిన గ్యారంటీలు ఏవి అనే దానిపైన మేము క్వశ్చన్ చేసుకుంటా వచ్చినామే తప్ప నువ్వు ఇట్లా తిట్టు అట్లా తిట్టు అనేది ఎక్కడ ఏం లేదన్న. మేము కొన్ని ఒరిజినల్ కంటెంట్ కూడా చూపిస్తాం. మేము డైరెక్ట్ పోయి లోగానే పెట్టేస్తాము. నువ్వు అట్లా చెప్పు ఇట్లా చెప్పు అని అట్లా రేవంత్ రెడ్డి చెప్తాడు, అట్లా చెప్పు. కావాలని డబ్బులు ఇచ్చి ప్రజలతోటి ఇట్లా చెప్పిస్తున్నారు అంటే ఒకళ్ళు ఇద్దరు చెప్తారు కావచ్చు, ఇప్పుడు 1000 మంది చెప్తారా అట్లా చెప్పారు అంతే కదా. 1000 మంది అయితే చెప్పారు కదా. ఇప్పుడు 6000 వీడియోలు చేసినాం మేము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని ప్లాట్ఫామ్ లో ఇడిచిపెట్టినాం అన్న. ఒకసారి చూడండి మీరు, అన్ని ప్లాట్ఫామ్ లో ఇడిచిపెట్టినాము. ఈ విధంగా వీళ్ళని కావాలనే ఇప్పుడు జనాలు అన్న అగ్రెసివ్ ఉన్నారు. గ్యారెంటీ రైతు బంధు రాక, రుణమాఫీ కాక. ఇప్పుడు మీ ఛానల్ లోగో పెట్టినా కూడా అదే విధంగా మాట్లాడతారన్నా? అవును, ఎవరు లోగో పెట్టినా అట్లే మాట్లాడరు. పబ్లిక్ ది అట్లే ఉన్నది. ఇప్పుడు జనాలు మనం రెచ్చగొట్టుడు కాదు, వాళ్ళు రెచ్చిపోతున్నారు గవర్నమెంట్ మీద. ఈ విధంగా ఉంది బయట, వీళ్ళకి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఈ విధంగా సృష్టిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి లోకలే అంటే ఈడ దీంట్లో ప్రధానంగా ఏం చెప్పారు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ మార్ఫింగ్ చేసి ఆయన డీఫేమ్ చేయడానికి, ఆయన పరువు తీయడానికే ఈ ఛానల్ పనిచేస్తున్న విధంగా మీ మీద కేసులు బుక్ కావడం జరిగింది. నా లాస్ట్ టైం కూడా ఇదే విధంగా కేసులు పెట్టారు. సో కొన్ని కేసులలో మనం డైరెక్ట్ బెయిల్ రావడము, కొన్ని కేసులలో బెయిల్ రాకపోవడము, సో అలా జరిగిందన్న. ఇప్పటికి కూడా ఇది ఒక్క దగ్గరే కాదు, ఇక చాలా దగ్గర మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నదన్న. ఇంకా కేసులు అయితే అన్న దానిపైన ఇంకా వీళ్ళు ఇది చేస్తా ఉన్నారు. చాలా దగ్గర ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఒక్క దగ్గరే కాదు, ఇంకా చాలా దగ్గర మనకు బ్లాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్న. ఇది ఒక్క దగ్గరనే కాదు. అదే ఆర్జీటీవీ క్లోజ్ అయినట్టేనా అన్న? నేను చెప్తున్నా కానీ ఆర్జీటీవీ ఒకవేళ క్లోజ్ చేస్తే, గవర్నమెంట్ క్లోజ్ చేస్తే 100 ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాము. ఆర్జీటీ ఒకటే కాదు, 100 ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము. మోకాల మీద డేక్కుండా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాము. అది కాదు అంటే ఇప్పుడు ఈ కేసులతో రాజ్ కుమార్ భయపడి ఆర్జీటీవీ క్లోజ్ చేయబోతున్నాడా అనేది పెద్ద ప్రశ్న. క్లోజ్ చేస్తాడా నడిపిస్తాడా అనేది పెద్ద ప్రశ్న. 100% ఈ బెయిల్ జైలు రాజ్ కుమార్ అలా భయపడడం అంటే రాజ్ కుమార్ రమేష్ ఈ జైలు బెయిల్కు భయపడి ఈ విధంగా ఉంటది అని అనుకుని ఉంటే మాత్రం 100% మేము బయటకు వచ్చి ప్రశ్నించే వాళ్ళం కాదన్నా. డెఫినెట్ గా ఆర్జీటీవీ పైన ఎఫెక్ట్ పడకపోయినా 100% మేము ఇంకా ముందుకు వెళ్తాము. ఈ కేసులతోటి జైలుతోటి ఎవరు భయపడడు, అది రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది ఇక లాస్ట్ లా. రైట్ అన్న, ఏదైనా కానీ మీతో కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ టీడీఎంఏతో పాటు చిత్రగుప్తు కూడా మీ వెంటనే నడుస్తుంది. మీకు ఎలాంటి
బాధ ఉన్నా కానీ ఒకసారి మాకు కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అన్న. రైట్. అయితే చూసి విన్నారు కదా, ఆల్రెడీ ఛానల్ బ్యాన్ చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు వీళ్ళకు. ఎట్లా ఛానల్ బంద్ చేసేసేయాలి, ట్విట్టర్ లింకులు బంద్ చేయాలి, మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. మార్ఫింగ్ చేసుడు అంత ఈజీయా? ఒక మనిషి పరువు తీసుడు అంత ఈజీయా? ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఏం చేస్తాం? దానికి యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తే ప్రజల వద్దకు పోయి మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తారు? మరి రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ బూతులు ఎవరు మాట్లాడలే కదా. జెన్యున్గా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి కంటే బూతులు ఎవరు మాట్లాడలే కదా. ఏ మీటింగ్ పెట్టినా ఆయన మాటలు వింటున్నాం కదా. ఏ అసెంబ్లీ స్థాయిలో ఒకటిగా పండబెట్టి దొక్కుతాం, బట్టలిపి కొడతాం అని అన్నారు కదా. అన్నారా లేదా?